ఏపీలో బీజేపీ నాయకులు ఎవరు లేరా? అంతకుముందు సురేష్ ప్రభుని పంపించింది, నిర్మలా సీతారామన్ పంపింది. నిర్మలా సీతారామన్ కనీసం ఆంధ్ర కోడలు. అవును. సో మరి ఏ రకంగా పంపిస్తారన్న భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ పట్టిన గౌరవం అది. ఎస్, జాతీయ పార్టీ తమ నాయకుల్ని ఇతర రాష్ట్రాల నుంచి పంపించుకుంటారు, తప్పేమి కాదు, నేను దాన్ని తప్పు పట్టలేను. నువ్వు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే సభలో రాష్ట్రేతరులను పెట్టడమే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అయినా జాతీయ పార్టీలు వాళ్ళ అవసరాల రీత్యా పెడతాయి. బీజేపీ మాత్రమే మొదటి పార్టీ కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఎవరు లేకుండా మీరు ఇదేం చెప్పని, అలా ఆంధ్రప్రదేశ్కు నిజంగానే సమృద్ధిగా ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఒక సీట్ ఎవరికైనా ఇస్తే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో నుంచి బీజేపీకి బోలెడు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందుకే మన డాక్టర్ లక్ష్మణ్కి ఇచ్చారు, మన జీవీఎల్ నరసింహారావుకి ఇచ్చారు, మనం ఏం తప్పు పట్టలేదు. అంటే ఇప్పుడు వాదన ఏంటంటే జీవీఎల్ నరసింహారావుకి ఉత్తరప్రదేశ్ నుంచి ఇచ్చాం కదా, అన్నామలైకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తే తప్పేది అంటారు. ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఎక్కడైతే రాష్ట్రానికి చెందిన వారు సమృద్ధిగా రిప్రజెంట్ అవుతున్నారో అదనంగా ఒకరికి వేరే రాష్ట్రం వాళ్ళు వాళ్ళ పార్టీ అవసరాలు ఇస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి సభ్యులే లేరు. అలాంటప్పుడు నువ్వు వేరే రాష్ట్రంలో పట్టుకొస్తే అంతకన్నా అన్యాయం ఏం లేదు. ఆ సోమవీర్రాజును ఎందుకు పంపకూడదు? ఆయన జీవితం అంతా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాలం నుంచి ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా బీజేపీతో పనిచేసినటువంటి నాయకుడు కదా. మీకు ఎంతమంది లేరు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కమిటెడ్గా ఆ పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు లేరా? ఎవరు లేదు. తెలుగు వాళ్ళని పంపేయండి. కనీసం మన మురళీధరరావు లాంటి వాళ్ళు ఉన్నారు. రాడికల్ తుపాకీ గుళ్ళకు ఎదురొడ్డి ఏబీవీపీలో పనిచేసి ఆర్ఎస్ఎస్లో పనిచేసి జమ్మూ కాశ్మీర్లో లాంటి ప్లేస్లో విద్యార్థి పరిషత్కి ఇన్ఛార్జిగా పనిచేశాడు. సో మురళీధరరావును పంపించండి. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకపోతే కనీసం తెలుగు వాళ్ళని పంపించండి. ఈ తమిళనాడు నుంచి అన్నామలై ఎందుకు వచ్చింది? ఎందుకంటే అక్కడ ఏడీఎంకేతో పొత్తు పెట్టుకోదలుచుకున్నారు. అన్నామలై ఏడీఎంకేకి వ్యతిరేకం, ఏడీఎంకే అన్నామలైకి వ్యతిరేకం. అందుకొరకు ఆయన అకామిడేట్ చేయాలి. ఇప్పుడు ఆయనే కాదు, స్మృతి ఇరానీ పేరు కూడా వినబడుతుంది. సో అందువల్ల ఇలాంటి వాళ్ళని పెడితే ఇది ఆంధ్రప్రదేశ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తలేరు, కానీ బీజేపీకి మాత్రం ప్రత్యేక హోదా ఇస్తున్నారు ఇక్కడ. సో అందువల్ల ఖచ్చితంగా తెలుగు జాతి ఆత్మగౌరవం, ఢిల్లీ సింహాసనం కింద పాదాక్రాంతం కాకూడదని పుట్టిన తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి కదా. అయ్యా, ఇది తెలుగు జాతి సముద్రం కొరకు మేము ఉన్నాం, కూటమి నాయకత్వం, మీరు తెలుగు జాతిని అవమానించకండి, వేరే రాష్ట్రం వాళ్ళని ఇవ్వండి. తెలుగు వాళ్ళకు నలుగురికి ఇచ్చి ఇంకొకరికి, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు నలుగురికి ఇచ్చి మీరు ఇంకొకరికి పక్క రాష్ట్రాలకు ఇవ్వండి, నేను అర్థం చేసుకోగలుగుతా. సో కానీ ఆంధ్రప్రదేశ్కే లేదు కదా పరిస్థితి.